ఏపీ సీఎం వైఎస్ జగన్ పై పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గెలుపు కోసం నిస్వార్థంగా పనిచేస్తే తనకు ద్రోహం చేశారంటూ ఆరోపించారు. జగన్ సీఎం అయిపోయిన తర్వాత పూర్తిగా మారిపోయాడంటూ ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేస్తాడంటూ ఆశించినప్పటికీ ఎలాంటి న్యాయం జరగలేదంటూ తెలిపారు. బీజేపీ ఎదుట సాగిల పడిపోయారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరడం లేదంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో వ్యవసాయం దండగ్గా మారిపోయిందంటూ విమర్శించారు. ఒక రాజధాని కాదు, 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు తప్పితే ఈరోజు ఏది రాజధానియో, అసలు రాజధాని ఉందా లేదా, ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇలా 1, 2 కాదు, ఏది తీసుకున్నా అలాగే ఉంది. నియంతల్లా తయారైపోయారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు. మీరా ప్రజల దగ్గరికి వెళ్లరు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రోజుకు కనీసం 30-40 ఎమ్మెల్యేలను కలిసేవాడు రాజశేఖర రెడ్డి గారు. ప్రజా దర్బార్ అని దర్బారే నడిపేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిని కలవాలంటే నేరుగా వాకిన్, నేరుగా వెళ్లి కలిసేవారు. ఉందా స్వేచ్ఛ ఇప్పుడు? కనీసం ఎమ్మెల్యేలకు, మీ ఎమ్మెల్యేలకే లేదు కదా. ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం. కానీ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు చూశాం. ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, గెలిచిన ఎమ్మెల్యేలు, గెలిచిన ఎంపీలు మొత్తం అందరూ బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం ఏలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం, జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు, రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి, ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది త్యాగాలు చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు, ఎంతమంది వాళ్ళ ఆస్తులు అమ్ముకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటిది నేను ముఖ్యమంత్రి అయ్యాను అన్నట్టు ఎవరి త్యాగము గ్రహించలేదు మీరు, ఎవరిని అభినందించలేదు మీరు. ఉన్న వాళ్ళందరినీ, పక్కనున్న వాళ్ళందరినీ, నీ అనుకున్న, నా అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అయిందా అంటే 90% నిధులు ఇవ్వాల్సిన ప్రాజెక్టుకు కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడకపోతే ఎప్పుడూ నిలదీసింది లేదు. స్పెషల్ స్టేటస్ పోయే, పరిశ్రమలు రాకపోయే, పోలవరము పోయే, వ్యవసాయానికి నీళ్లు రాకపోయే, అది లేకుండా ఇది లేకుండా ఆంధ్ర రాష్ట్రం అటు ఇటు కాకుండా మారిపోయింది. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వదో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు. అంతలా బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. అంతగా బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని, మన రాష్ట్రాన్ని వశం చేసుకుంది, కైవసం చేసుకుంది. స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మొత్తం బానిసగా మారిపోయారు కాబట్టి ఆఖరికి విశాఖ స్టీలును కూడా పనంగా పెట్టారు. ఈరోజు విశాఖ స్టీల్స్ లో పనిచేస్తున్న 30,000 మంది భరోసా లేకుండా పోయింది. అసలు ఆ స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజుటి వరకు 4 తరాలైన ఉద్యోగాలు రాకపోతే ఈ రోజుటి వరకు ఎదురు చూస్తూనే ఉన్నారు, మాకు ఉద్యోగాలు వస్తాయి కాబోలు అని. ఇప్పుడు ఉద్యోగాలు రావటం కాదు కదా, అసలు స్టీలే లేకుండా
అసలు ఇక వాళ్ళకి ఇక జీవనోపాధి లేదు, వాళ్ళు భూమినిచ్చిన వాళ్ళు ఏమీ లేదు అంటే ఇక వాళ్ళు ఎంత బాధపడాలి. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాడు అని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే అసలు ఇప్పుడు రాజన్న రాజ్యం ఉందా లేదా? ఇప్పుడు రాజన్న రాజ్యం ఎక్కడ కనిపిస్తుంది? రాజశేఖర రెడ్డి గారి ఆనవాలు ఈ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయా? రాజశేఖర రెడ్డి ఆశయాలు ఈ ప్రభుత్వం నిలబెడుతుందా లేదా అనే విషయానికి మాట్లాడుతున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారి వారసులం అని చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి గారి పనితీరు కూడా మీ పనితీరులో కనిపిస్తే అప్పుడు మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు అవుతారు. రాజశేఖర రెడ్డి గారు రైతుని రెత్తిన పెట్టుకున్నాడు, రైతే రాజు అన్నాడు. నేను రైతు పక్షపాతిని గర్వంగా చెప్పుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయము ఒక పండుగ, కానీ ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో వ్యవసాయము దండగా. ఎంతమంది అసలు వ్యవసాయమే మానేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అద్భుతంగా వ్యవసాయం నడిచింది, ఒక పండగలాగా నడిచింది, ఒక సంక్రాంతి లాగా నడిచింది. ప్రతి పంట వచ్చినప్పుడల్లా ఒక సంక్రాంతి లాగా ఉండింది. ఇప్పుడుందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సబ్సిడీలు ఇచ్చారు, అసలు ఇప్పుడు ఉందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? ఎరువుల మీద సబ్సిడీ, విత్తనాల మీద సబ్సిడీ ఉందా? డ్రిప్ మీద సబ్సిడీ ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఇవన్నీ ఇచ్చి ప్రోత్సహించారు కాబట్టే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. కనీసం ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా ఉందా? పంట నష్టపోతే రైతుకు పంట నష్టపరిహారం ఇవ్వాలి అన్న ఇంగితం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇది రైతు రాజ్యం ఎలా అవుతుంది? ఇది రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన ఎలా అవుతుంది?